చుక్కకూర పప్పునండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీగా ట్రై చేద్దామా? ముందుగా కుక్కర్ తీసుకుని, ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి. ఇదే పప్పులోకి వాటర్ పోసుకుని 2, 3 సార్లు నీట్‌గా కడగండి. పప్పులోకి 4 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చుక్కకూర పులుపు ఉంటుంది కదండీ! దీంట్లోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే సరిపోద్ది. పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఒక స్పూను ఆయిలు, పసుపు, రుచికి తగ్గ సాల్టు, కారం వేసుకుని తగినన్ని వాటర్ పోసుకోండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని 3-4 విజిల్లు వేయించుకుంటే సరిపోద్దండి. ప్రెషర్ అంతా పోయాక ఈ పప్పుని మెత్తగా మెదిపేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నీట్‌గా కడిగిన చుక్కకూరని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పావు కప్పు వేసుకుని, దంచిన వెల్లుల్లి కూడా వేసుకుని, ఈ రెండిటిని ముందుగా ఫ్రై చేయండి. దీంట్లోకి పోపు దినుసులండి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. పావు స్పూను ఇంగువ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చుక్కకూరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. చుక్కకూర తొందరగానే ఫ్రై అయిపోద్దండి, ఎక్కువ టైం పట్టదు. ఇది దగ్గర పడిపోయిన తర్వాత దీంట్లోకి పావు స్పూను ధనియాల పొడి, ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టండి సాల్ట్ దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పప్పును కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించాలండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కూడా వేసుకుని తీసుకుంటమే. ఇది అయిపోయిందండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అండి. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుందండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.